హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలిసిన నిజం చెప్పకపోతేనేమో చీదీరమ్మ జీవితం అనిపిస్తుంది. అలాగని చెప్పేసి నిజం చెప్పకుండా ఏదో చెప్పాలేమో అది మనకు నచ్చదాయే. కాబట్టి నిజం కావాలని నిజం చెప్తేనేమో లేనిపోయిన తలకాయ పోట్లు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ వాస్తవం ఏంటి ఎవరేమనుకున్నా కానీ తెలిసిన నిజం చెప్పకపోతే మాత్రం నాకు నిద్ర పడదండి. ఇంతకీ నిజమేంటి రాంపా అంటే కనుక పల్లెటూరు రోడ్లు ఏ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లెటూరులు ఉన్నాయో పల్లెటూరు రోడ్లన్నీ కూడాను ఇప్పుడు మనం మామూలుగా నేషనల్ హైవేలుగా మారబోతున్నాయంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇది. ఎవరో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే. పల్లెటూరి రోడ్లన్నీ కూడా చాలా బాగా అవ్వబోతున్నాయి. ఏంటి ఆ రోడ్లు అంటే కనుక, కాబట్టి ఎలా అంటే కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏదైతే పీపీపీ అని ఉందో, ఇదేంటబ్బా ఇది జాతీయ రహదారులకు కదా వర్తిస్తుంది, పల్లెటూరులుగా అన్నామేంటి అని అంటే కనుక నిజమండి. ఎందుకంటే జాతీయ రహదారుల మాదిరిగానే పల్లెటూరు రోడ్లు కూడాను అలాగ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేస్తారు. నిర్మించిన తర్వాత ఆ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన రోడ్ల మీద యూజర్ ఛార్జీలు అని వసూలు చేస్తారంట. కాబట్టి ఆ యూజర్ ఛార్జీలు వసూలు చేసిన దాని మీద ఆ పల్లెటూరు రోడ్లు అనేవి ఆధారపడతాయి. ఇప్పుడు పల్లెటూరు రోడ్లలో అంటే మరి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ వచ్చి ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే, ప్రస్తుతానికి ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే అది స్టార్ట్ చేస్తున్నారు. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా దాని ఇంప్లిమెంటేషన్ చూసి తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు, దానికి ఎలా ఉందో ఏంటని చూసి. కాబట్టి రాష్ట్రం అంతా ఇదే విధానాన్ని అవలంబిస్తారు. కాబట్టి ఇలాగా పల్లెటూరు రోడ్లన్నింటికి కూడా పల్లెటూరు ప్రజల మీద పన్నుల మోత, పన్నుల భారం పడబోతుంది. రోడ్ల గురించి పల్లెటూరులో కూడా ఏంటి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది 100%. లేదంటారా మానేయండి, ఎవరికి నష్టం. వద్దంటారేమో ఆ గోతుల రోడ్లలో నడుస్తారు, వద్దంటారేమో అబ్బే మేము పనులు కట్టాం మేము డబ్బులు ఇవ్వం అని అంటారేమో ఆ గోతుల రోడ్లో నడుస్తారు. వెయ్యాలంటే మా దగ్గర ఇక్కడ డబ్బులు లేవమ్మా, ఎందుకంటే డబ్బులు లేవు ఏమీ లేవు. కాకపోతే మా దగ్గర అలాగని డబ్బులు లేవు కదా నువ్వే వేయాలి నీకే సంబంధం అంటే కుదరదమ్మా, ఎందుకంటే మా దగ్గర మంత్రదండాలు ఏం లేవు. నేను అసెంబ్లీలో శాసన మండలిలో ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అనమాట. కాబట్టి మీరే వేయాలి మీకే సంబంధం ఏంటి, మీరే ఎలా తంటాలు పడండి అంటే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, మా దగ్గర మంత్రదండాలు అంతకన్నా లేవు. మంత్రదండం చూపించి ఓం భూమ్ బిష్ అని అంటే కనుక రోడ్లు అయిపోయి. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకి రోడ్లు అప్పగించేస్తాం. రోడ్ల మీదకి వచ్చినటువంటి కార్లు కానీ బళ్ళు కానీ ఇలాగ ఏమవుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. డబ్బులు వసూలు చేసి యూజర్ ఛార్జీల పేరు డబ్బులు వసూలు చేసి దాన్ని భాగస్వామ్యంగా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు కట్టాలంటే కనుక ఏవయ్యా ఎమ్మెల్యేలు మీ అందరికి ఇష్టమేనా ఇలాగా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి పల్లెటూరు రోడ్ల మీద కూడా పన్నులేసి ఆ పన్నులతో వచ్చిన డబ్బులతో రోడ్లు వేయటం మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇష్టమండి నాకు ఇష్టమండి నాకు ఇష్టమండి అని చాలామంది చేతులు ఎత్తారు. ఆయనకి అసలు ఈ ఐడియా ఎలా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. బస్ సూపర్ అండి చాలా బాగుంది, అసలు ఐడియా అంటే ఐడియా కాదండి అని చాలామంది చెప్పారు. తప్పే ఉంది, ఆయన అడిగారు చేతులు ఎత్తమన్నారు, అందరూ చేతులు ఎత్తుతారు. కాబట్టి ఆయన అడిగారు ఐడియా ఎలా ఉందని, బాగుందని అన్నారు. కాబట్టి బాగుందో లేదో మీరు చెప్పాలా, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు లేదా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు, కానీ ప్రజలు చెప్పాలి. ఏంటంటే రోడ్లు వేయిస్తాం, రోడ్లు అత్యధికంగా అద్భుతంగా బాగు చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని అంటే మన దగ్గర డబ్బులు తీసుకుని రోడ్లు వేస్తామన్నారు. అది మంచో చెడో మనమే తేల్చుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమోదం తెలియజేశారు. కాబట్టి చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తారు. ఇవి నా మాటలు కాదు, ఇలా నేను చెప్పొదిలేస్తానండి. నీ నోటికి వచ్చిన మాటలు ఏదో చెప్పేస్తాను, దీంట్లో అబద్ధం ఉంది, ఇది నువ్వు చెప్తుంది అబద్ధం, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అంటారు. అందుగురించి ఇప్పుడు నేను ఏ వీడియో చేసినా సరే ప్రూఫ్ లేకుండా వీడియో చేయట్లా. ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది. ఖచ్చితంగా సాక్షాత్తు శాసన మండలిలో ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే ప్రూఫ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు గుంతలు పడిపోయాయి, ఆ గుంతలు పడ్డ రోడ్లో తిరుగుతారంటే మీ ఇష్టం అబ్బా, లేదు కాదు అని అంటారా? రోడ్లు వేసే ఐడియా నా దగ్గర ఉంది, నెంబర్ 1 ఐడియా. ప్రైవేట్ ఏజెన్సీకి రోడ్లు అమ్మేస్తాం, వాళ్ళు రోడ్లు వేస్తారు, తర్వాత మీ దగ్గర లాగేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇలా మాట్లాడితే నేను నచ్చలేదండి, ఇంకా మాట్లాడతాం మానేయాలి మేము. ఇంకా అలాగని మాట్లాడకుండా ఉండలేం. ఇదో తలకాయ పోడు ఎదవ జీవితం అయిపోయిందండి వాస్తవంగా అయితే కనుక. ఒక్కసారి విందాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి ఛార్జెస్ చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం.
విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు లారీలు. అంటే విలేజ్లో అన్ని విలేజ్ల్లో టోల్ ఇవ్వరంటండి. ఇదొకటి ఫెసిలిటీ బాగానే ఉంది. ఏంటంటే తర్వాత మండలానికి ఒక టోల్ ఇస్తారంట. ఎలాగైతేనండి పిండుతారబ్బా. బస్సులు వాళ్ళే ఇస్తారు, ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏమి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లోనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. ఈ ఐడియా బాగాలేదు అనుకుంటే కనుక గుంతల రోడ్లోనే తిరుగుతామంటే కనుక అప్పుడు మీ ఇష్టం, అది మీ కర్మ, మీరు అనుభవించండి అంతే. లేదు బాగుందంటే కనుక నా దగ్గర ఐడియాలు ఉన్నాయి, డబ్బులు మాత్రం లేవు, అలాగని మంత్రదండాలు లేవు, కాబట్టి ఐడియాలు మాత్రం ఉన్నాయి. ఐడియాలతో సంపద ఏదో సృష్టించగలను, కాబట్టి మీకు ఇష్టమా కాదా అని కూటమి ఎమ్మెల్యేని అడిగారు సార్. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవచ్చు, మంత్రదండాలు ఉండవు, మంత్రదండాలు తెలివితేటలు తప్ప తెలివితేటలు ఒకటి ఉండదు. ఇది కానీ బాగుంది అనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా స్పాంటేనియస్. అసలు ఆయన మాట్లాడినవారు ఏంటండి బాబేళ్ళు కూటమి ఎమ్మెల్యేలు. మంచి ఐడియా, మంచి ఐడియా, మంచి ఐడియా. ఇప్పుడు ఇక్కడ నాకు ఒకటి క్లారిటీ ఒకటి మిస్ అయిందండి. ఏంటంటే ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, విలేజ్ నుంచి మండలానికి వరకు ఎక్కడ టోల్ ఉండదు, మండలంలో టోల్ ఉంటుంది. అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు, ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏమి ఛార్జెస్ ఉండవు. కంగారు పడవసరం లేదు. స్కూటర్లు, ట్యాక్సీలు, ఆటోలు ఇలాంటి వాటికి ఛార్జెస్ ఉండవు. కార్లు, లారీలు, బస్సులు ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్కి మాత్రమే ఉంటాయి. లారీలకి వేస్తే కనుక లారీలు పల్లెటూరు నుంచి పట్టుకెళ్ళి ఏదైనా ఉంటే కనుక దాని భారం వాటి మీద పడదా, కూరగాయల మీద పడదా, నిత్యావసర వస్తువుల మీద పడదా, లారీల మీద పడితే అంటే పల్లెటూరుల భారం మళ్ళీ పల్లెటూరు ప్రజల మీద పడదా అని చాలామంది విమర్శకులు మాట్లాడుతున్నారు. ఏంటి విజ్ఞులైన వాళ్ళు, పండితులు, ఏంటి రాజకీయ నిపుణులు మాట్లాడే మాట ఏంటంటే భారం ఎక్కడున్నా భారమే. కాబట్టి దేని మీద వేసినా, పన్ను అనేది దేని మీద వేసినా అది రిఫ్లెక్ట్ అయ్యి చర్యకు ప్రతిచర్య, చాలా సింపుల్ ఫార్ములా. కాబట్టి అది ఖచ్చితంగా వచ్చి అంటే ప్రజలపైన పడదా. కాబట్టి ఇప్పటివరకు పట్టణాలకే వర్తించింది. ఏదైతే నేషనల్ హైవేలో టోల్ కట్టాలని, నిజంగా ఒకడు ఉంటాడండి నేషనల్ హైవేలో ఆ టోల్ నుంచి తప్పించుకోవడానికి పాపం వీడు ఏంటి అవసరమైతే 15 కిలోమీటర్లు వేరే దూరమైనా సరే అటు నుంచి వెళ్ళే జనాలు ఉన్న మన రాష్ట్రంలో ఏంటి పల్లెటూరులో టోల్ గేట్లు అంటే ఎవరైనా సహిస్తారా, మరి యాక్సెప్ట్ చేస్తారా అనేది ప్రజలకు వదిలిపెట్టాలి. అది మీ అభిప్రాయమే, నా అభిప్రాయం కాదు. ప్యూర్లీ మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను అదే మాట చెప్తున్నా. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇలాగ పల్లెటూరులో రోడ్లు బాగా సస్యశ్యామలంగా చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేసి, కాబట్టి కావాల్సిందంతా రావాల్సిందంతా ప్రైవేట్ ఏజెన్సీలు లాగేసుకుని రోడ్లు వేస్తారంట. హ్యాపీనా? లేదు, ఓన్లీ ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే వేయించాలి, ప్రభుత్వమే చెప్పాలి, ప్రభుత్వమే చేయాలంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్లన్నీ కూడా సూపర్గా చేస్తానని చెప్పేసి అన్నారు. ఈ మాట వాస్తవం. ఇలా చెప్తేనేమో తలపోట్లండి, చెప్పలేకుండా ఉండలేము. ఏంటిది నాకు ఈ కర్మ అర్థం అవ్వట్లేదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నికల హామీ, వాగ్దానం ఇది కూడా. కాబట్టి రోడ్లు వేస్తాం. ఎన్నికల హామీ వాగ్దానంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగ PPP అనేది ఒకటి ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా రోడ్లు వేస్తాం అనేది కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల హామీలు వాగ్దానంలో భాగంగా చెప్పలేదే అని కొంతమంది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారండి. కానీ ఇప్పుడు చెప్తున్నారండి ఈ విషయం, మేమే కట్టి మేమే రోడ్లు వేయించుకోవాలి, మా ఇంటి ముందుండి రోడ్డు మేమే వేయించుకోవాలన్న విషయం మాకు తెలియదు కదా, మాకు ఎందుకు చెప్పలేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు సార్ నిజంగాను. కాబట్టి చూడాలి ఏంటంటే పబ్లిక్ అందరూ ఎలా చూస్తూ ఏముంది, ఇంకా రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొద్దివేముంది, చాలా సింపుల్. కాబట్టి ఖచ్చితంగా 2 జిల్లాల్లో అయితే కనుక ఇది అమలు చేయబోతున్నారు పైలట్ ప్రాజెక్టుగా. మిగిలింది రాష్ట్రం అంతా అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇది మంచిదా చెడ్డదా అనేది మీ విజ్ఞతగా వదిలిపెడతాం. ఆలోచించుకోండి. అభివృద్ధి అనేది ఎక్కడైనా మనం స్వాగతించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది మంచో చెడో మాత్రం మనం డిసైడ్ చేసుకోవాలి. చూస్తున్నాం మీరందరూ కూడా 100% మీ అభిప్రాయం తెలియజేయాల్సిన వీడియో ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి వెళ్ళిపోవద్దు. లైక్ చేయండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫస్ట్ అయితే కనుక మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక ఎప్పుడూ చెప్పేదే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.